హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము తిరుపతి శిల్పారామం దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చి తిరుపతి బస్ స్టాండు, రైల్వే స్టేషన్ అరౌండ్ 5 to 6 kilometers దూరంలో ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్. సో లోపలికి టికెట్ తీసుకొని లోపలంతా చూద్దాం ఒకసారి. ఇది వచ్చి తిరుపతి చెన్నై హైవేలో ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా తాటి బెల్లం కాఫీకి ఎదురుగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి అయితే టికెట్ తీసుకొని సో లోపలంతా ఒక 2-3 రౌండ్లు తిరుగుదాం. సో ఎంట్రీ టికెట్ అయితే అడల్ట్కి 20 రూపీస్. సో ఇది మెయిన్గా శిల్పారామం అనేది చైల్డ్కి బాగా యూజ్ అవుతుంది. కాకపోతే జనవరి 1st ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్. ఈ శిల్పారామం ఓన్లీ మెయిన్గా చిల్డ్రన్స్ ఆడుకునేదానికి. కాకపోతే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక లేడీ జాయింట్ వీల్ ఎక్కి అది సరిగ్గా మెయింటెనెన్స్ పడి చనిపోయింది. సో ఇక్కడ ఎవరైనా పీస్ఫుల్గా గడపాలి అంటే ఇక్కడికి రావచ్చు. సో చూస్తున్నారు. ఇది ఈ శిల్పారామం ఓన్లీ చిల్డ్రన్స్కి మాత్రమే. ఎస్ఎస్ గేమ్ జోన్. సో ఇక్కడ చూస్తే ఈ బొమ్మలు మనుషుల్లాగానే ఉంటారు. భలే డిజైన్ చేశారు కదా. సో ఈవినింగ్ అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటారు. సో ఇప్పుడైతే ఎవరు లేరు. ఇక్కడ ఎదురు కనిపిస్తున్న ఈ బిల్డింగ్లో అయితే జనవరి 1st సెలబ్రిటీస్ని పిలిపించి ఫుల్ హంగామా చేపిస్తారు. సో ఐ లవ్ శిల్పారామం తిరుపతి. సో ఇక్కడైతే బోటింగ్ కూడా చేయొచ్చు. పడవ షికారు 30 రూపీస్, సైకిల్ షికారు 50 రూపీస్, హంస షికారు 100 రూపీస్. సో దీనిలో ఫిష్లు కూడా ఉన్నాయి. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే బోటింగ్ కూడా చేయొచ్చు. సో ఈ వీకెండ్స్లో చాలామంది వస్తారు. ఇది ఇక్కడి నుంచి చూస్తే రియల్గానే అనిపిస్తుంది. సో మెయింటెనెన్స్ లేక అన్నీ వదిలేస్తారు ఖాళీగా. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యానికి గురువు. చూడండి సూపర్గా ఉంది కదా. గురు ఆఫ్ కూచిపూడి. ఇక రియల్ గొర్రెల్లాగా ఉన్నాయి కదా, కాకపోతే ఇవి కాదు. ఇవి అంతా రియల్గా యాడ్స్ ఆఫ్ నిజం గొర్రెల్లాగా చేశారు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అటు ఈ ప్లేస్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది ఈ క్లైమేట్కి. ఇక్కడ వాక్ చేస్తూ ఉంటే శిల్పారామంలో సూపర్గా ఉంది. సో ఇక్కడైతే ఫిషెస్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా లేదా? సో ఈ బోట్లో అయితే రైడ్కి వెళ్ళచ్చు. ఆ లాస్ట్ బోట్కి అయితే 100 రూపీస్.
మిగతా అన్నీ 30 రూపీస్. ఎద్దుల బండి ఎప్పుడు కాట్ బాగా డిజైన్ చేశారు కదా. సో చిన్నపిల్లలు ట్రైన్ ఎక్కడానికి అండర్ మెయింటెనెన్స్లో ఉంది. భలే ఉంది కదా. సో చిన్నపిల్లలు తిరగడానికి హెలికాప్టర్స్. ఇక్కడ ఎవరైనా కూచిపూడి లాంటివి వేసేదానికి ప్లేస్. ఇక్కడ డిజైన్ ఏదో భలే గీశారు. మొబైల్ అక్కడ ముస్లిం సోదరులు నమాజ్ చేసుకుంటా ఉంటారు. సో మనకైతే 3 సింహాలు కనిపిస్తున్నాయి. 4వ సింహం అయితే అవతల ఉంది. సో ఇది ఎగ్జిట్. సో ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్కి అయితే ఏమి ఇబ్బంది లేదండి. చాలా ప్లేస్ ఉంది. ఇంతకుముందు చూసారు కదా అది ఎంట్రన్స్. సో బైక్ పార్కింగ్ అయితే ఇటు సైడ్ దాని పక్కనే ఉంటుంది. ఇటు సైడ్ అయితే పార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ కాదు ఎదురుగా. సో ఇదంతా కారు బైక్ పార్కింగ్ అండి. చాలా ప్లేస్ అయితే ఉంది. సో ఏమి పార్కింగ్కి అయితే ఏమి ఇబ్బంది లేదు. చాలా పెద్ద ప్లేస్. ఇది మన బుల్లెట్. బాయ్ బాయ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.